ప్రజా పాలన అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించిందని చెప్పారు. ప్రజాపాలన.తెలంగాణ.gov.in ప్రభుత్వం అయితే పోర్టల్ని తెరిచిందని చెప్పారు. ఓవరాల్గా 1,20,00,000 పైగా ప్రజాపాలన దరఖాస్తునైతే చేసుకున్నారని చెప్పారు. మరియు 20,00,000 పైగా రేషన్ కార్డులను అయితే అప్లై చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇదంతా ఆన్లైన్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. డిసెంబర్ 17 వరకే డేటా ఎంట్రీ అయితే కొనసాగుతుందని చెప్పారు. 3,500 డేటా ఆపరేటర్స్తో ఆన్లైన్ నమోదు ప్రక్రియని కొనసాగిస్తున్నారు. ఇంకా జీహెచ్ఎంసీ పరిధిలో 640 కేంద్రాల్లో డేటా ఎంట్రీ కొనసాగుతుంది. ప్రతి కేంద్రంలో 200 నుండి 150 ఆపరేటర్స్ని పెట్టారు. అయితే డబల్గా ఎవరైతే అప్లై చేశారో ఆ దరఖాస్తు అనేది పక్కన పెడతామని చెప్పేసి అన్నారు. కేవలం కరెక్ట్గా ఉండే అప్లికేషన్స్ని మాత్రమే దరఖాస్తుకి అర్హులు అని చెప్పారు. ఒక్క ఇంటి నుండి ఏ దానికైతే అప్లై చేశారో ప్రభుత్వం మొత్తం చెక్ చేసి ఆన్లైన్లో అయితే నమోదు చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒక్క ఇంటి నుండి గ్యాస్ పథకం కావచ్చు, లేదా గృహలక్ష్మి కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, ఇలా రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కూడా కావచ్చు. ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసి డేటా ఎంట్రీ అయితే కొనసాగుతుంది.